భరించాలి చెప్పండి? నిన్న మొన్న ఏదో ఎంతకాలం వార్త అని ఓపిక చూసా, పట్టాలి? 4-5 రోజుల క్రితం ఏదో వార్త చూసా, ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందని ఏదో వార్త చూశాను నేను. అయ్యో, అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం, ఉమ్, 62 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు 2022లోనే వాళ్ళు పెంచగానే వయో పరిమితిని పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు అంటే కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా ఉమ్, అదే రోజు ఇవ్వాలి లెక్క అయితే. ఉమ్, కానీ ఉమ్, వాళ్ళకి చెయ్యకుండా వెళ్ళిపోయినందువల్ల ఈ ప్రభుత్వం రాగానే ఉమ్, అయ్యా 62 సంవత్సరాలు వాళ్ళకు కూడా చేయనని ఉమ్, ప్రభుత్వానికి అనేక సార్లు వినవించుకోవడమే కాదు, ఉమ్, గౌరవ ముఖ్యమంత్రి గారితో 18/10/2025 స్పష్టంగా చెబితే ఉమ్, వెంటనే అమలు చేస్తామని చెప్పన్నారు. ఉమ్, అది 62 సంవత్సరాల కోర్టులు చుట్టూ తిరిగి ఉమ్. వాళ్ళు కోర్టులో కంటెంప్ట్ అవుతుందని ఇంకా అనివార్యంగా వాళ్ళకి ఇచ్చారు. ఓకే. అంతే తప్ప ఉమ్, ఇదేమి దాంట్లో ఏమి బెనిఫిట్ లేదు, ఉమ్. ఎవరికి ఇచ్చింది ఏమి లేదు. అదేంటి రిలీజ్ అవ్వలేదు, అకౌంట్ లో డబ్బులు రావా 2,000 కోట్ల రూపాయలు? అయ్యో, అది సిపిఎస్ ఉద్యోగులు చెప్తున్నారు. ఆ, సిపిఎస్ ఎవరైతే 2004కు ముందు ఉమ్, అవును. ఎవరైతే సుమారు ఈ రాష్ట్రంలో 9 నుంచి 10,000 మంది ఉన్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడు? ఉమ్, 2021లో చేయమని చెప్పింది వాళ్ళకి. ఓ, కేంద్ర ప్రభుత్వం కోర్టులకు, సుప్రీం కోర్టులకు వెళ్ళి ఉమ్, కేంద్రానికి ఆదేశాలు ఇస్తే సుప్రీంకోర్టు ఉమ్, వాళ్ళు ఆదేశాలు పాటించి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి అనేక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి 2004కు ముందు ఉమ్, రిక్రూట్ అయ్యి 2004లో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ ఓపీఎస్ కింద తెచ్చాడు. ఓకే. కానీ ఈ రాష్ట్రంలో చేయాల. ఉమ్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకి 2 సంవత్సరాల క్రితం ఇచ్చేశారు, కానీ మాకేవల. ఓకే. దానిని ఇప్పుడు వాళ్ళకి ఓపీఎస్ ఇస్తూ ఉమ్, మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఉమ్, ఈ 2 అంశాలను ఆగమేఘాల మీద కేబినెట్ కి తీసుకొచ్చారు. సంతోషం. ఉమ్, మా ఉద్యమం మేము పిలుపునిచ్చినాక వాళ్ళకి చేయటం అంటే సంతోషం కదా. మాకు అంతే కదా. ఉద్యమం ఫలితంగానే మేము భావిస్తాం. ఓకే. కానీ ఉమ్, వాళ్ళకేదో రాయితీ 3,8 కోట్లు వస్తుందని, ఇది ఇప్పుడు కాదు. ఉమ్, వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ళకి రిటైర్ అయితే వచ్చే బెనిఫిట్ ని లెక్కలు చెప్పారు. ఇంత పెన్షన్లు వస్తాయి వీళ్ళకి ఓహో. అని. ఆ 10,000 మంది ఇంటూ ఉమ్, వాళ్ళకు వచ్చే ఆ బెనిఫిట్స్ ని కలిపి లెక్కేసి చెప్పారండి. అది ఓకే. ఎప్పుడో నంబర్ చెప్పారంటే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు వచ్చేది. 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్పారంతే. ఇప్పుడు చెప్పారు. మీకు మిగతా ఎంప్లాయీస్ కి అయితే అసలు కనీసం ప్రభుత్వం ఎంత బాకీ ఉందో చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు ఇప్పుడు. మేము పే స్లిప్ లో చూపించండి, ఆ, మేము బతికున్నా చచ్చిపోయినా. ఎందుకంటే కరోనా తర్వాత ఎవరు ఎప్పుడు కార్డియాక్ అరెస్ట్లు అయిపోయి రోజుకి ఉమ్, 2-3 కేసులు మేము వింటా ఉన్నాం. ఈ రోజు పరిస్థితి దారుణంగా. ఉమ్, ఉమ్, అలాగే పని ఒత్తిడితో కొంతమంది ఆత్మహత్యలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఉమ్, వాళ్ళకి కుటుంబ సభ్యులు ఎంత రావాలో లెక్క తెలియని పరిస్థితి కదా. అవును. రిటైర్ అయిన వాళ్ళు దిక్కు లేకుండా ఉన్నారు, ఉమ్, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఎంత రావాలో తెలియదు. ఉమ్, కాబట్టి ఇది చెప్పేదానికే పే స్లిప్ లో పెట్టమన్నాం. ఉమ్, కనీసం 1.5 year నుంచి అడుగుతుంటే ఉమ్, ఆర్థిక శాఖ అధికారులు ఉమ్, ప్రభుత్వం నుంచి సిగ్నల్స్ ఇవ్వలేదని, ఉమ్, ప్రభుత్వ పెద్దలు చెప్పలేదని ఉమ్. వాళ్ళు లెక్కలు చెప్పేదానికి సిద్ధంగా లేదు. ఓకే. డబ్బులు ఇవ్వడం తర్వాత మాకు ఎంత ఉందో లెక్క ఇవ్వండి, మాకు ఇంత 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 బకాయి పడింది ప్రభుత్వం అనేది చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు. చూడండి ఎంత బాధాకర విషయమో. ఎంత రావాలో కూడా లెక్క చెప్పకపోతే ఎవరైనా, ఉమ్. ప్రజలు కూడా తెలియాలి కదా ఈ వాస్తవాలని. పేపర్ ఉంటే కదా రేపు ఫైట్ చేయడానికి, అడగడానికి, మాట్లాడడానికి ఉంటుంది ఎవరికైనా. ₹1 కాదు, ప్రజలకు చెప్పండి. ఉమ్, 30,000 కోట్లు గతంలో రావాల్సినవి ఉమ్, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ల నుంచి ఉమ్, ఒక డిఏ ప్రకటన లేదు, ఉమ్, డిఏ అరియర్స్ లేవు, పిఆర్సీ ఊసులేని ఏమి లేవు. ఉమ్, ఈ 8,000 కోట్లు రావాలో తెలియదు. ఓకే. ఇవన్నీ జీతాల్లోనే. ఉమ్, ప్రభుత్వ ప్రజలు అనుకోవచ్చు ఉమ్, మేమేదో బోనస్లు అడుగుతున్నామని. ఉమ్, బోనస్లు ఇచ్చే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఉమ్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉమ్. ఉత్తరప్రదేశ్ లో కానీ, జార్ఖండ్ కానీ వాళ్ళకి బోనస్లు కూడా ఇచ్చారు ఉద్యోగులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. ఆ, మొన్న ఎప్పుడో మేము బోనస్ అడగట్లేదు. మొన్న ఎప్పుడో మంత్రి గారు చెప్తున్నట్టున్నారు కదా, సత్యకుమార్ గారు మీ దగ్గరికి వచ్చి, భారతీయ జనతా పార్టీ పాలిత Yes. రాష్ట్రాల్లో మేము మా బోనస్. సభలో చెప్పారు, అవును. మా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఉమ్, ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి డిఏలు పెండింగ్ లేవు, ఉమ్, పిఆర్సీ లేవు. ఉమ్, అప్డేట్ గా ఇచ్చే సాంప్రదాయం ఉమ్, మా ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఉందని ఉమ్, ఓపెన్ గా డాష్ మీద చెప్పారు ఆయన, అవును. ఆర్థిక శాఖ మంత్రుల సమక్షంలోనే. ఇక్కడ కూడా ఆ ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వమే కదా. అదే మేము అడిగాం. ఆ, అందుకే గౌరవనీయులు మాధవ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, ఉమ్, అయ్యా మేము ఇంకా భరించలేము, ఉమ్, మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఉమ్, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడమన్నాం. వారు కూడా మాట్లాడుతారు, ఒక 10 రోజులు టైం అని చెప్పి అడిగారు. ఓకే. ఈ రోజు రేపు మళ్ళీ మేము వారిని, అలాగే ఇంకొక ప్రయత్నం కూడా చేస్తాం జనసేన పార్టీ తరఫున, ఉమ్, మరి గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఉమ్, అలాగే
మరి నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరికి అపాయింట్మెంట్ అడిగాము. ఓకే వారు ఇంకా స్పందించలేదు. వారు స్పందిస్తే వారిని కూడా పోయి కలుస్తాం. రైట్ సార్. చివరిగా మీకు శ్రీకాకుళం నుంచి వారు మొదలు పెడుతున్నారు. శ్రీకాకుళం నుంచి ఉద్యమం ప్రారంభమవుతుంది. ఉద్యమ సన్నాహక సదస్సులు ప్రారంభమవుతున్నాయి, సభలు. ఎస్ సార్, ఉద్యమ సన్నద్ధ సభలు అనే పేరు మీద మొదలు పెట్టాం. ఓ ఉద్యోగి మేలుకో అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే నాయకులందరూ కూడా సమాయత్తం చేశాం. అది 10వ తారీఖులా పూర్తయిపోద్ది. 12 నుంచి సాధారణ ఉద్యోగులతో కూడా టచ్ చేస్తాం. వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించి అన్ని ఉమ్మడి జిల్లాలు తిరిగి ఉద్యమం అది లాంగ్ రన్ లో చేసేదానికి మేము కూడా, ఎందుకంటే బలమైన ప్రభుత్వాలు మేము కూడా బలంగా తయారవటానికే ఇంత లాంగ్ గా అన్ని తీసుకొని ఈలోపు ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుంటది. వాళ్ళని కూడా ఒకేసారిగా మేము ఇబ్బంది పెట్టకూడదు. ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్తే ఈ సమయంలో వాళ్ళు ఏదైనా మాకు పిలిపించి చర్చలు చేసే అవకాశం ఉంటుందని ఆ అవకాశం కూడా మేము ఇస్తాం. సార్ మంత్రివర్గ ఉపసంఘం వేసినట్టున్నారు కదా దీని మీద చర్చించడానికి? వేశారు సార్. వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు మాతో చర్చించడానికి కానీ మేము మాట్లాడడానికి కానీ అవకాశం కూడా లేదు. ఆ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సభ్యులు కూడా మీకు అపాయింట్మెంట్ దొరకట్లే వాళ్ళది కూడా? అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మేమైతే అడగటం జరిగింది కానీ ఆ అవకాశం మాకు దొరకలేదు.